హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్కి స్వాగతం అండి. మా వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఏంటంటే మాది ఫుడ్ది కూడా ఛానల్ ఓపెన్ చేశాము, విశిష్ట ఫుడ్ అని. దాన్ని కూడా మీరు ఫాలో కండి, మాకు హెల్ప్ చేయండి. ఇది కూడా చాలా బాగుంటుంది. నేను ఇవాళ చెప్పబోయే టాపిక్ ఏంటంటే మిర్రర్స్తోని బ్లౌజ్ డిజైనర్గా ఎలా స్టిచ్చింగ్ చేయాలని చూపించాను. అంటే ఇది గమ్స్తోనే పెట్టాను. గమ్ములు మనకంటే గమ్స్ మనకు ఇవి కలర్స్లో కూడా మనకు దొరుకుతుంటాయి. ఇదిగోండి, ఇప్పుడు నేను ఇక్కడ పెట్టింది గోల్డ్ కలర్తో పెట్టాను. ఈ మిర్రర్స్ అంతా కూడా ఇది ప్లాస్టిక్ మిర్రర్ అండి. ఇది గోల్డ్ కలర్ గమ్ తీసుకొచ్చాను నేను. గోల్డ్ కలర్ గమ్తో ఇదిగోండి ఒక్కొక్కటి 1.5 ఇంచ్తో ఫస్ట్ మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇది మొత్తం స్టిచ్చింగ్ చేయలేదు, ఎందుకంటే హ్యాండ్స్కి వేయడానికి ఈజీగా ఉంటుందని నేను మొత్తం పూర్తిగా స్టిచ్చింగ్ చేయలేదు. ఒక్కొక్కటి నేను 1.5 ఇంచ్తో ఇలా మార్కింగ్ పెట్టుకున్నాను, ఎందుకంటే కరెక్ట్గా రావాలి కదా మనకు. అందుకోసం అన్నీ 1.5 ఇంచ్తో ఇలా మార్కింగ్ చేశాను. ఇలా మార్కింగ్ చేసామనుకోండి మనకు చక్కగా వస్తుంది. మనకు ఎగుడు దిగుడు లేకుండా మనకు ఏం ఇప్పుడు మన మిర్రర్స్ అన్నీ కూడా చక్కగా కనిపిస్తుంటుంటాయి. అందుకోసమని నేను 1.5 ఇంచ్తో పెట్టాను. కొంచెం గ్యాప్ ఉంటుంది మధ్యలో, అంతే. నేను పెద్ద మిర్రర్స్ పెడుతున్నాను కాబట్టి ఇలా కొంచెం గ్యాప్ వదిలిపెట్టాను. ఇంకా చిన్న మిర్రర్స్ కూడా ఉంటాయి కదా, దీంట్లో స్క్వేర్ కూడా ఉంటాయి. అవి కూడా మనకు ఎలా వీలవుతే అలా పెట్టుకోవచ్చు డిజైన్గా. ఇప్పుడు నేను పెద్ద మిర్రర్స్ కాబట్టి 1.5 ఇంచ్తో తీసుకుంటున్నాను. ఇలా అంతా మనం మార్కింగ్ చేసుకుంటే కరెక్ట్గా మనకు సెట్ అవుతుంది కదా, అందుకోసమని ఇలా చేశాను. ఇది మార్కింగ్ అంతా ఇలాగే మనకు బ్లౌజ్ నెక్ చుట్టూ అంతా ఇలాగే పెట్టుకోవాలి. ఇవి కలర్స్లో మనకు రకరకాలుగా దొరుకుతుంటాయండి, అన్ని కలర్స్ దొరుకుతుంటాయి. ఈ గమ్స్ అనేది ముందు వైట్ ఒకటే ఉంటుండే, ఇప్పుడు అన్ని కలర్స్ దొరుకుతున్నాయి, అన్ని కలర్లో దొరుకుతున్నాయి. మనకు ఎలా వీలవుతే అలా ఆ డిజైన్కు మనం సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చుకోవచ్చు. ఇక ఇదంతా మార్కింగ్ చేశాను. ఇదిగోండి 1.5 ఇంచ్తో చేశాను ఇక్కడ. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిర్రర్స్ ఉన్నాయి కదా, ఈ మిర్రర్స్తోని నేను ముందు వైట్ పెడుతున్నాను దీనికి, ఆ తర్వాత గోల్డ్ కలర్ పెడుతున్నాను. అంటే వైట్ దేనికేనంటే ఫస్ట్ దీనికి మనకు జాయింట్ చేసుకోవడానికి అతుకొని మనకి ఇలా ఉంటే మనకు పక్కకు జరగకుండా ఉంటుంది కదా, అందుకోసం చిన్నగా నేను ఇది వైట్ దాంతో చేస్తున్నాను ఇక్కడ. ఇదిగోండి ఇలా వేసుకొని ఫస్ట్ ఒక మిర్రర్ ఇలా పెట్టుకోవాలి, అంటే మనకు జరగకుండా ఉంటుంది, మనకి ఇది ఈక్వల్గా ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు ఇంకో మిర్రర్ కూడా సేమ్ దీనిలాగానే నేను కొద్దిగా పెడుతున్నాను, ఎందుకంటే పైనుంచి ఇంకోటి మన గోల్డ్ కలర్ అన్నాను కదా, ఆ గోల్డ్ కలర్ వస్తుంది. ఇది మనకు జరగకుండా ఉండడానికి ఇది కొద్దిగా పెట్టి ఇలా పెడుతున్నాను. ఇక చుట్టూ ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇది గోల్డ్ కలర్ దాంతో నేను రౌండ్గా వేసేస్తున్నాను పైనుండి. ఇదిగోండి ఇలా మనకు పెట్టేటప్పుడు మనకి ఇది గమ్ము వైట్గా అనిపిస్తుంది, ఆరిన తర్వాత గోల్డ్ కలర్ మంచి ఫుల్ అట్రాక్షన్తో కనిపిస్తుంది. మనకి ఇది షైనింగ్తో ఉన్నది ఇది కలరు. ఇదిగోండి మనకు మిర్రర్ కదలకుండా ఉండాలని ఫస్ట్ చెప్పాను కదా మీకు, ఇలా పెట్టుకోవాలని. ఇలా సన్నగా పెట్టేసుకుంటే సరిపోతుంది. దీంట్లో సైజులు కూడా ఉంటాయండి, మనకు చిన్న సైజు, స్క్వేరు, ఇంకా మనకి ఏది కావాలంటే అది ఉంటాయి మిర్రర్స్లో కూడా. నేను ఇప్పుడు ప్లాస్టిక్ మిర్రర్ పెట్టాను, గ్లాస్ మిర్రర్తో కూడా ఇలాగే చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇప్పుడు ఇలాగే చేసుకున్నాను కదా. ఇదిగోండి అటు ఇటు రాకుండా, అంటే ఒకటేసారి ఇట్లా ప్రెస్ చేయదండి. మనం ఫస్ట్ ఏ రకంగా ప్రెస్ చేస్తున్నామో ఇది గమ్ బాటిల్ అదే రకంగా ప్రెస్ చేస్తూ రావాలి. అలాంటప్పుడు మనకి ఈక్వల్గా వస్తుంది మిర్రర్ చుట్టూ. ఇదిగోండి ఇలా ఇదంతా వేసుకున్నాం కదా. ఇవన్నీ మిర్రర్స్ కూడా ఇలాగే వేసుకోవాలి. నేను ఫ్రంట్ పార్ట్లో కూడా వేసుకున్నాను ఇలా. ఇది హ్యాండ్స్ కూడా ఇలాగే వేసుకున్నాను. మొత్తం హ్యాండ్స్కు ఫ్రంట్ పార్ట్ ఇవన్నీ వేసుకుంటే ఇక మనకు బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. ఇలా మిర్రర్స్ ఇదిగో చూడండి, ఇక్కడ మనకు కలర్స్ ఉన్నాయి కదా, ఇదిగో ఇక్కడ మనకు గోల్డ్ కలరు, యాష్ కలరు, మల్టీ కలరు, ఇక ఆ తర్వాత వైట్, ఇలా కలర్స్ కూడా దొరుకుతాయి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.